అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి స్నేహితుల కథ చెప్పబోతున్నాను. ఎవరైతే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కార్తీక్ ప్రకృతి ప్రేమికుడు. ఎప్పుడూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటాడు. అద్భుతమైన వాతావరణం. నేలంతా పచ్చని తివాచి పరిచినట్లు ఉంది. అప్పుడే వర్షం పడి వెలవటంతో చెట్లు, వాటి మీద ఉన్న చిన్న నీటి బిందువులు గాలికి చల్లని తుంపర్లా పడుతున్నాయి. ఆ వాతావరణం ఇచ్చిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు కార్తీక్. అకస్మాత్తుగా ఒక అందమైన సెలయేరు, దాని పక్కనే అందమైన చెట్లు కనిపించాయి. వాటి ఆకులన్నీ పచ్చగా, కొన్ని పసుపు రంగులో, మధ్య మధ్యలో ఎర్రటి పూలు, మరొక చెట్టుపై పచ్చని పూలతో చాలా అందంగా ఉంది ఆ దృశ్యం చూడటానికి. ఆ చెట్టు కింద ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ముఖ కవళికలలో అస్పష్టత కనిపిస్తున్నాయి. అందమైనది అనిపిస్తోంది. ఆశ్చర్యంగా అటు వెళ్ళబోతుంటే మరో పక్క నుంచి చక్కటి వాద్య సంగీతం వినిపించడం మొదలయ్యింది. ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక సతమతమవుతున్న కార్తీక్. అంతలో పెద్ద పిడుగు పడిన శబ్దమయ్యింది. మెలకువ వచ్చింది. లేచి చూచాడు. వంటింట్లో ఏదో గిన్నె పడినట్లుంది. చేతి గడియారం చూశాడు. 7:30. ఇవాళ లేట్ అయిపోతుంది. ఈ కారణంతో వ్యాయామం ఎగరగొట్టవచ్చు అనుకున్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. బలవంతంగా మంచం దిగి పేస్ట్ వేసుకొని తోముకుంటూ పెరట్లోకి బయలుదేరాడు. అక్కడ పెరుగుతున్న కూరగాయల మొక్కలు చూస్తూ కొంచెం సమయం గడపడం అతనికి ఇష్టమైన దినారంభం. దారిలో వంటగదిలో కింద పడిపోయిన పాలు తుడుస్తున్నాడు తండ్రి. అదేంటి, పాలగిన్నె పడిపోయిందా? మీరెందుకు వచ్చారు? అమ్మ ఏది? సరే, మీరు బయటకు రండి, నేను పళ్ళు తోముకొని వచ్చి క్లీన్ చేస్తాను. మీరు పేపర్ చదువుకోండి అన్నాడు కార్తీక్. అమ్మ లేవలేదు ఎందుకో మరి. అలవాటు ప్రకారం కాఫీ కోసం చూశాను. సరే, ఇవాళ బద్దకించిందేమో అని పాలు వేడి చెయ్యాలని అన్నాడు నాన్న వంటగదిలో నుండి బయటకు నడుస్తూ. మామూలుగా అమ్మ ఈ పాటికి కాఫీ కలిపేయాలి, అంతేకాకుండా టిఫిన్ కూడా రెడీ చేసేది. ఇవాళ ఏమైందో అనుకున్నాడు కార్తీక్. త్వరగా పళ్ళు తోముకోవడం పూర్తి చేసుకొని వంటగది శుభ్రం చేశాడు. కడుక్కున్న చేతులు తుడుచుకుంటూ అమ్మ బెడ్రూంలోకి వెళ్ళాడు. బయట అంత శబ్దమవుతున్నా అమ్మ లేవదేంటి అనుకున్నాడు కొంచెం కంగారుగా. నుదుటి మీద చెయ్యి పెట్టి చూసి అదిరిపడ్డాడు. అమ్మ నుదురు కాలిపోతోంది. అమ్మా, ఎలా ఉంది అని అడిగాడు కార్తీక్. అమ్మ కొంచెం మూలిగి మళ్ళీ పడుకుంది. చాలా విచిత్రంగా అనిపించింది కార్తీక్కి. తన 25 ఏళ్ల జీవితంలో అమ్మ ఇంతసేపు పడుకొని ఉండటం, చప్పుడులు అవుతున్నా లేయకపోవటం ఎప్పుడూ చూడలేదు. అమ్మా అని పిలిచాడు కార్తీక్ కంగారుగా. కంగారు పడకు, కొంచెం బడలికగా ఉంటే కొంచెం సేపు ఆగి లేస్తానులే అనింది అమ్మ భారంగా. గబగబా ఒక శుభ్రమైన రుమాలు తీసి నీళ్లలో తడిపి అమ్మ నుదుటి మీద వేశాడు కార్తీక్. గేటు బయటకు వెళ్ళి పక్కనున్న షాప్ నుంచి పాలు తెచ్చి కాఫీ కలిపి నాన్నకు ఇచ్చి ఒక గ్లాసులో తీసుకొని అమ్మ గదిలోకి వెళ్ళాడు. అమ్మ ఇంకా లేవలేదు. ఆవిడను లేపి కాఫీ ఇచ్చి ఎలా ఉంది అని అడిగాడు. తలంతా దిమ్ముగా ఉంది, గుండెల్లో బరువుగా కూడా ఉంది అందావిడ కొంచెం కాఫీ తీసుకొని. రాత్రి పడుకునే ముందు మామూలుగా ఉన్న ఆవిడ అకస్మాత్తుగా ఇలా నీరసపడిపోయిందేంటి అని కంగారు పడ్డాడు కార్తీక్. ఆవిడని కొంచెం రెడీ చేసి 4 వీధుల అవతల ఉన్న డాక్టర్ గారికి చూపించడానికి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు బీపీ, షుగర్, శరీర ఉష్ణోగ్రత చూశాడు. ఆవిడకు ఇప్పుడు ఉన్న లక్షణాల గురించి ప్రశ్నలు అడిగాడు. బహుశా వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు.
ఈ మాత్రలు వాడండి. ఇవాళ ద్రవ ఆహారాలే ఇవ్వండి. రేపు కూడా ఇలాగే ఉంటే మళ్ళీ తీసుకొని రండి అన్నాడు డాక్టర్. ఆవిడ ఇలా పడుకోవడం ఇదే మొదలు. పర్వాలేదా డాక్టర్ అని అడిగాడు కార్తీక్. అప్పుడప్పుడు ఇలా జ్వరం రావడం మంచిదే. శరీరంలో ఏమైనా విషపదార్థాలు చేరితే పోతాయి అన్నారు డాక్టర్ గారు. అంతగా అర్థం కాలేదు కార్తీక్కి. అమ్మ వంట్లో విషపదార్థాలు ఎందుకు చేరుతాయి అని అడిగాడు కార్తీక్. కాఫీలో ఉండే కెఫెన్ వల్లే అన్నాడు డాక్టర్. డాక్టర్ గారి సమాధానం తృప్తిగా లేకపోయినా చేయగలిగేది ఏమీ లేక అమ్మని తీసుకొని ఇంటికి వచ్చాడు. 2 రోజులయ్యాయి. అమ్మ పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. కంగారేసింది. తను సాధారణంగా చూపించుకునే డాక్టర్ గారి వల్ల కాదనిపించింది. ఊర్లో ఉన్న పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు కార్తీక్. ఈవిడకి బీమా సౌకర్యం ఉందా అని అడిగాడు ఆసుపత్రిలోని యాజమాన్యం. లేదన్నాడు కార్తీక్. వెంటనే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అలా కూర్చోండి అని వదిలేశారు. గంటైనా పట్టించుకోలేదు. కార్తీక్ మళ్ళీ అడిగాడు. చూస్తున్నామండి అన్నారు వాళ్ళు. తిక్క రేగింది కార్తీక్కి. ఈ ఆసుపత్రి ఎండి గారు తనకు తెలుసు. ఆయనతో తన ఆసుపత్రి కోసం సాఫ్ట్వేర్ తయారు చేయటం గురించి మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్. అంతవరకు ఆయనతో ఫోన్ సంభాషణ ద్వారా పని నడుపుతుండటంతో ఆయన ఆఫీస్ విషయాలు తెలియవు కార్తీక్కి. యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఎండి గారు ఎక్కడ కూర్చుంటారు అని అడిగాడు కార్తీక్. ఆయనతో మీకేంటి పని అని అడిగాడు యాజమాన్యంలోని ఒక వ్యక్తి. కార్తీక్కి కోపం పెరిగిపోయింది. అడిగిన దానికి సమాధానం చెప్పు అని అన్నాడు. హలో, అందరూ ఇటే చూస్తున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేయటం ఎందుకని ఎండి గారి గది వైపుకు చూపించాడు ఆ కుర్రాడు. అమ్మని ఒక్క క్షణం కూర్చోమని ఎండి గారి గదివైపు నడిచాడు కార్తీక్. ఆయన గది ఒక వాటా లాంటి ప్రాంగణంలో ఉంది. ముందు ద్వారం లోపల కొంతమంది స్టాఫ్ విలాసవంతంగా, చూడ్డానికి స్వర్గం లాంటి ప్రాంతంలో ఉంటున్నట్టు ఉన్నాడు ఆయన. ఆయనను చూడ్డానికి వీల్లేదు అన్నారు ఆయన పిఏ. కార్తీక్ తెలివిగా తన ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డు ఇచ్చి ఇది ఆయనకు చూపించండి అన్నాడు కార్తీక్. అతని విశ్వాసం చూసి కొంచెం తగ్గారు. ఆ కార్డు ముక్క లోపల ఇచ్చారు. అది చూసి ఎండి గారు బయటకు వచ్చి కార్తీక్ని లోపలికి తీసుకెళ్లారు. ఎండి గారు గది నిజంగానే పాలకడలిలో ఉన్న వైకుంఠంలా ఉంది. కళ్ళు మిర్మిట్లు గొలిపే దీపాలు, ఎంతో ఖరీదైనవి అనిపించే సోఫాలు, అద్భుతమైన తెరలు, ఒక పక్క తెల్లని ఒక చిన్న బల్ల మీద నిశ్చలంగా పడుకుని శేషతల్ప సాయిని తలపిస్తున్నట్లు బుద్ధుడి బొమ్మ. ఇదంతా వేరే లోకం అనుకున్నాడు కార్తీక్. ఏమిటి కార్తీక్, చెప్పకుండా వచ్చేశారు? ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి అదృష్టం, మనం మాట్లాడుకునే సమయం దొరికింది అన్నాడు ఎండి గారు. నేనిక్కడకు ఆఫీస్ పని మీద రాలేదు సార్. మా అమ్మగారిని చూపించడానికి తీసుకొని వచ్చాను. మీ యాజమాన్యం వారు బీమా లేకపోతే పట్టించుకునేలా లేరు. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అన్నాడు కార్తీక్. ఆయన పెద్దగా ఏమీ తొనకలేదు. ఇది మామూలే కదా అన్న భావం చూపిస్తూ, అలాగా, అది వాళ్లకు ఒక ప్రముఖమైన సూచన. లేకపోతే చాలామంది చికిత్స చేయించుకొని డబ్బు కట్టలేక బాకీ పెట్టేస్తున్నారు. ఇంత పెద్ద సంస్థ నడపాలంటే మాకు నగదు వస్తుండాలి కదా అన్నాడు ఎండి. నిజమే అనిపించింది కార్తీక్. ఇప్పుడేం చేయమంటారు అని అడిగాడు కార్తీక్. ఒక పని చేద్దాం, ఆవిడను నేనే చూస్తాను. నేను కూడా డాక్టర్నే, పైగా చాలా సీనియర్ని కూడా అన్నాడు ఆయన నవ్వుతూ. కార్తీక్ చెప్పిన కృతజ్ఞతని పట్టించుకోకుండా పక్కనే ఉన్న శుభ సాయం తీసుకొని యాజమాన్యానికి ఏదో చెప్పాడు. 2 నిమిషాల్లో కార్తీక్ అమ్మగారిని చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి తీసుకెళ్లారు.
ఎండి గారి తాలూకు కదా, ఇప్పుడు ఆ మాత్రం గౌరవం దొరుకుతుంది అనుకున్నాడు కార్తీక్ నవ్వుకుంటూ. ఎండి గారు అమ్మతో చాలా ఆదరంగా మాట్లాడారు. అంతవరకు ఏ విషయం అర్థం కాక బెడ్ పైన ఉన్న అమ్మ కొంచెం తేరుకుంది. గుండె, ఊపిరితిత్తుల నుంచి వచ్చే శబ్దం అన్నీ చూశాక ఆయన కొన్ని పరీక్షలు చేయిద్దామండి అని అన్నారు. నర్సుని పిలిచి పరీక్షల వివరాలు రాసిన కాగితాన్ని ఇచ్చి అమ్మకు టెస్టులు చేయమన్నాడు. కార్తీక్ కూడా వెళ్ళబోతుంటే, మీరు కూర్చోండి కార్తీక్, వాళ్ళు చూసుకుంటారు, మన కేసు కదా, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అన్నాడు. కార్తీక్ వాళ్ళమ్మ నెత్తురు పిండి రకరకాల పరీక్షలు చేశారు. ఎండి గారికి తెలిసిన వారు అవ్వటం వల్ల తొందరగా రిపోర్ట్లు ఇచ్చేశారు. అవి చూసి ఎండి గారు ఆలోచనలో పడ్డారు. కార్తీక్ని బయటకు వెళ్ళమని అమ్మతో ఏదో మాట్లాడారు. తర్వాత మళ్ళీ కార్తీక్ని పిలిచారు. కార్తీక్, ఇది చాలా సంక్లిష్టమైన విషయంలా ఉంది. నా స్నేహితుడు సుబ్బారావు అనే డాక్టర్కి చెప్తాను, మీరు వెళ్ళి కలవండి అన్నారు. ఆయన ఏమైనా పెద్ద విషయమా సార్? బెదురుగా అడిగాడు కార్తీక్. మీకు అబద్ధం చెప్పలేను, కానీ సుబ్బారావు గారు చూస్తే వరకు మనం ఏమీ చెప్పలేం కదా అన్నాడు. కంగారేసింది కార్తీక్కి. సరే సార్, చాలా థ్యాంక్స్ నాకు చేసిన సహాయానికి. ఫీజు వివరాలు మీ స్టాఫ్ చెప్తారు కదా అని అడిగాడు కార్తీక్. వాళ్ళు మీకు బిల్లు ఇస్తారు. వెంకట్రావుని కలిశాక మళ్ళీ చెప్పండి అన్నాడు ఆయన. ఆయన పద్ధతిలో ముందున్న రౌద్రం లేదు. ఏదో తెలియని మృదుత్వం తొంగి చూస్తుంది. ఆయనలో వచ్చిన మార్పు కార్తీక్ని కూడా కంగారు పెడుతోంది. బయటకు వచ్చి ఫీజు కడుతున్న కార్తీక్ని పిఏ వచ్చి వెనక్ నుంచి పిలిచాడు. ఎండి గారు ఒకసారి రమ్మన్నారు సార్, మీరు వెళ్ళండి, అమ్మగారిని మేం చూసుకుంటాం అన్నారు వినయంగా. కార్తీక్, మరొక విషయం, నేను నా పరిశీలన ఈ కాగితంలో రాశాను. ఇది ఇంకా ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని సుబ్బారావు గారిని కలవండి అన్నారు. ఫీజు కట్టిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి సుబ్బారావు గారి క్లినిక్కి ఫోన్ చేశాడు కార్తీక్. వాళ్లకు తర్వాత రోజుకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇవాళ అస్సలు ఖాళీ లేదన్నారు. సరే, ఇక చేసేదేమీ లేదు అన్నట్టు అమ్మను తీసుకుని వెనక్కి వచ్చాడు కార్తీక్. గబగబా వంట చేసి అమ్మా నాన్నకు పెట్టాడు. తనకు తినాలి అని అనిపించట్లేదు, చిరాగ్గా కూడా ఉంది. రాత్రయ్యింది. హాల్లోకి వచ్చి లైట్ వేశాడు. గదంతా తెల్లని వెలుగు పరుచుకుంది. విషయం అర్థం కాకపోయినా ఏదో సమస్య అని అర్థం చేసుకుని అనుభవమున్న నాన్న సోఫాలో దిగులుగా కూర్చొని ఉన్నారు. అమ్మ గదిలో దీపం వెలగట్లేదు. ఏం చెప్పాలో అర్థం కాక, రాత్రికి హోటల్ నుంచి ఇడ్లీలు తీసుకొస్తాను అని అన్నాడు కార్తీక్ నాన్నతో. ఏదో ఒకటిలే అన్నాడు నాన్న. ఇంతలో బయట ఏదో అలికిడి. గేటు దగ్గరకి వచ్చాడు కార్తీక్. తన స్నేహితుడు గణేష్. నమస్కారం బాబు, 2 రోజులుగా నీ నుంచి ఫోను సందేశాలు ఏమీ లేవు. విషయం ఏమిటో కనుక్కుందామని వచ్చా అని చెప్పాడు. మంచి పని చేసావురా, నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అన్నాడు కార్తీక్. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు తన స్నేహితుడికి. అది విని ఆలోచనలో పడ్డాడు గణేష్. ఇదేమంతా సాధారణ విషయం కాదనిపిస్తుంది. సుబ్బారావు అంటే ఎవరో తెలుసా అని అడిగాడు గణేష్. హాస్పిటల్ ఎండి గారికి స్నేహితుడు, అది తప్ప సుబ్బారావు గురించి నాకేం తెలుసు అన్నాడు కార్తీక్. సుబ్బారావు గారు ఒక అంకాలజిస్ట్. మా నాన్నగారికి చికిత్స చేసింది ఆయనే అన్నాడు గణేష్. గణేష్ తండ్రి గారు 6 నెలల క్రితం క్యాన్సర్ వల్ల మరణించారు. విషయం గుర్తుకు వచ్చి గుండె జారినంత పనైంది కార్తీక్కి. అంటే అమ్మకు కూడా మాట పూర్తి చేయలేకపోయాడు. నాన్నగారికి చెప్పిరా, రోడ్డు చివర ఉన్న దుకాణంలో టీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు గణేష్. విషయం గంభీరతను గుర్తించి, నాన్న నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అన్నాడు. అలాగే వచ్చేటప్పుడు ఇడ్లీలు తెస్తాను అన్నాడు కార్తీక్. సరే, ఇంకా 7 కూడా అవ్వలేదు, వెళ్ళిరా అన్నారు నాన్నగారు.
ఇంతవరకు చేసిన పరీక్షలు ఏమీ క్యాన్సర్కు సంబంధించినవి కావు. అవి మరి ఎండి గారికి అనుమానం ఎందుకు వచ్చిందో అంటూ, నిజంగానే సమస్య అంటావా? లేకుంటే సుబ్బారావు గారి క్లినిక్కి కొంచెం బిజినెస్ ఇచ్చేందుకు ఎండి గారు చేసిన ట్రిక్ అయ్యుండొచ్చు కదా అన్నాడు కార్తీక్ ఆశగా. నీకు తెలిసిన ఎండి గారు చాలా సీనియర్. ఆయనకు ఇలా బిజినెస్లు వాడుకుంటారని అనుకోను అన్నాడు గణేష్. కార్తీక్కి ఏమనాలో అర్థం కాలేదు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల భయం కలిచివేస్తుంది. కాసేపు నిశ్శబ్దం. తర్వాత ఇక మాట్లాడటానికి ఏమీ లేదని అర్థమయ్యింది గణేష్కి. నేను బయలుదేరుతాను. ఏం సహాయం కావాలన్నా ఫోన్ చెయ్యి. రేపు నేనైనా వస్తాను, లేకపోతే మన డ్రాయింగ్ మాస్టర్ని పంపిస్తాను అన్నాడు. డ్రాయింగ్ మాస్టర్ అంటే కార్తీక్ వాళ్ళ స్నేహితులకు వాళ్ళు పెట్టుకున్న పేరు. గోపి పనిచేసేది బ్యాంకులో, అయినా బొమ్మలు బ్రహ్మాండంగా వేస్తాడని ఆ పేరు పెట్టారు. సరే అన్నాడు కార్తీక్ ఇంటి దారి పడుతూ. ఆ రోజు రాత్రి కార్తీక్ అతని తండ్రి సరిగా పడుకోలేదు. అమ్మ మాత్రం ముద్దుగా నిద్రపోతోంది. రోగం అనేది మనిషి జీవితంలో ఒక భాగం. అందరి మనుషులకు వెలుగులోనే ఉండాలని ఉన్నా చీకటి వైపుకు తాత్కాలికంగా అయినా వెళ్లాల్సి వస్తోంది. తెల్లారింది. కార్తీక్ లేచి గబగబా రెడీ అయ్యి కాఫీ కలిపి నాన్నకి ఇచ్చాడు. బయటకు వెళ్ళి టిఫిన్ తెచ్చాడు. అమ్మను లేపి రెడీ చేసి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చాడు. నిన్నటి కంటే అమ్మ కొంచెం హుషారుగా కనిపించింది. కార్తీక్కు ఆ విషయం కొంచెం ఉపశమనంగా అనిపించింది. బయలుదేరి సుబ్బారావు గారి క్లినిక్కి వెళ్ళారు. చిన్న క్లినికే అయినా చాలామంది జనం ఉన్నారు. రావోయ్ కార్తీక్, మీ అమ్మగారి గురించి ఎండి గారు అన్ని విషయాలు చెప్పారు. ఫైల్ నుంచి రిపోర్ట్లు బయటకు తీశారు. అన్నీ శ్రద్ధగా చూశారు సుబ్బారావు గారు. తరువాత అమ్మతో ఆదరంగా మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల వల్ల చిరాకు పడుతున్న కార్తీక్కి ఈ పద్ధతి ఎంతో ఉపశమనంగా ఉంది. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత సుబ్బారావు గారు అమ్మగారిని బయట కూర్చోబెట్టి రండి అన్నారు. ఇలాంటి సన్నివేశం వస్తుందని ముందే అనుకున్న కార్తీక్ కొత్తగా ఏమీ కంగారు పడలేదు. ఏ విషయమైనా ధైర్యంగా ఎదుర్కోవాలని అనుకున్నాడు. అమ్మను బయట కూర్చోబెట్టి లోపలికి వచ్చాడు. ఇప్పటి వరకు మనకు దొరికిన ఆధారాలను బట్టి అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో అని అనుమానంగా ఉంది. ఇప్పుడు ఇది కేవలం అనుమానమే. దానిని మనం చేసుకోవాలి. అందుకోసం మన జీవితాత పరీక్ష అంటే బయాప్సీ చేయాలి అని డాక్టర్ చెప్పారు. మీ దగ్గర ఆ సదుపాయం ఉందా అని అడిగాడు కార్తీక్. గొంతు కొంచెం వణుకుతోంది. లేదు, నేను ఎండి గారితో మాట్లాడాను. ఆ హాస్పిటల్కి తీసుకుని రా, టెస్ట్ చేస్తానన్నారు సుబ్బారావు గారు. సరే సార్, అమ్మకు బీమా సౌకర్యం లేదు. ఖర్చు ఏమాత్రం అవుతుంది అని అడిగాడు కార్తీక్. ఈ టెస్టుకి ఎంతో అవ్వదు. దాని గురించి కంగారు పడద్దు. కానీ ఇది క్యాన్సర్ అని నిర్ధారణ అయితే ఒక ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 3 లక్షల వరకు అవుతుంది అన్నారు సుబ్బారావు గారు. కళ్ళు తిరిగాయి కార్తీక్కి. నాన్న రిటైర్మెంట్ డబ్బులు ఇంకా తను మొత్తంగా దాచుకున్న డబ్బులు పెట్టి ఇల్లు కొన్నారు ఈ మధ్యనే. చేతిలో 30,000 కంటే ఎక్కువ లేవు. సరే డాక్టర్ అన్నాడు కార్తీక్, నేను ఏర్పాట్లు చేసుకుంటాను. ఆపరేషన్ వరకు పూర్తిగా నయమైపోతుంది కదా అన్నాడు కార్తీక్. మీరు సరిగా వినలేదు. ఇప్పటికీ ఇది అనుమానం మాత్రమే. పరీక్షల తర్వాత మాత్రమే మనం నిర్ధారించుకోవాలి. ధైర్యంగా ఉండండి అన్నాడు. 2 రోజుల తర్వాత ఎండి గారి ఆసుపత్రిలో బయాప్సీ పరీక్ష కోసం తీసుకున్నారు సుబ్బారావు గారు. పరీక్షలో అమ్మకు క్యాన్సర్ అనే నిర్ధారణ అయ్యింది. అయితే అది బాహ్య క్యాన్సర్ అవడం వల్ల, చాలా ప్రారంభ దశలో ఉండటం వల్ల ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది అని అన్నారు సుబ్బారావు గారు. అమ్మను ఇంట్లో దించేసి రోడ్డున పడ్డాడు కార్తీక్. ఎలా అయినా డబ్బుని ఏర్పాటు చేసుకోవాలి.
తన స్నేహితుడు గణేష్ దగ్గర కూడా కటకటలాగానే ఉంది. అయినా నేను ఒక 30,000 ఇవ్వగలనురా అనే వాగ్దానం చేశాడు. తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు. అకస్మాత్తుగా అందరి దగ్గర డబ్బులు అయిపోయినట్లు అనిపించింది కార్తీక్కి. చేసేదేమి సాఫ్ట్వేర్ ఉద్యోగమే అయినా కొత్తగా అప్పుడే చేరాడు అన్నట్లుగా ఉంది. పెద్దగా జీతాలేమీ రావు, దానికి తోడు ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అని ప్రచారాలైపోయాయి. పెద్ద అప్పు ఇవ్వడానికి అందరూ జంకుతున్నారు. ఎప్పుడూ ఫోన్ చేసి అప్పు తీసుకోండి అనే బ్యాంక్ వాళ్ళకు కూడా కలిశారు. మీ ఇల్లు తాకట్టు పెడితే ఇవ్వగలం, మీ జీతం మీద అప్పులు ఇవ్వలేము అన్నారు వాళ్ళు. ఎటూ పాలు పోవట్లేదు. గణేష్ దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశాడు కార్తీక్. నువ్వు ఒక్కడివే తప్ప ఇంకా అందరూ తప్పించుకొని తిరుగుతున్నారు. డ్రాయింగ్ మాస్టర్ కూడా ఒక్కసారి కూడా రాలేదు. ఎందుకొచ్చిన స్నేహాలురా అన్నాడు కోపంగా. డ్రాయింగ్ మాస్టర్ సెలవు మీద ఉన్నాడంట, ఇంటికి వెళ్ళాడని చెప్పాడు గణేష్. ఏం పని? ఒళ్ళు మండింది కార్తీక్కి. వెళ్ళేటప్పుడు తనని చూసి వెళ్ళొచ్చు కదా అనుకున్నాడు. భారంగా ఒకరోజు గడిచింది. తన దగ్గర ఉన్నది గణేష్ ఇస్తానన్నది అంతా కలిపి 60,000 ఉంది. ఇంకా 2,40,000 పోగు చేయాలి. బంధువులను ఎవరినైనా అడుగుదాం అనుకున్నాడు. కానీ ఎవరూ ఫోన్ కూడా చేయటం లేదు. వాళ్ళేం సమస్యల్లో ఉన్నారో. ఈ రోజుల్లో సమస్యలు లేని జీవితాలు ఏవి అనుకున్నాడు కార్తీక్. చివరకు మిగిలిందేమిటి? ఈ ప్రశ్న వేసుకునే అవసరమే జీవితానికేదో అర్థం అనడానికి తాత్కాలికంగా. తర్వాత రోజు డ్రాయింగ్ మాస్టర్ అని పిలుచుకునే గోపి నుంచి ఫోన్ వచ్చింది. ఒరేయ్, అమ్మగారి ఆరోగ్యం గురించి గణేష్ చెప్పాడు. నేను ఇంతవరకు ఫోన్ చేయలేకపోయాను. ఇంటి దగ్గర ఏదో పనుల్లో పడి అన్నాడు. చిర్రెత్తుకొచ్చింది. అంత కొంపలు మునిగే పనులేమిటో పలకరించడానికి కూడా టైం లేదా దొరగారికి అన్నాడు కార్తీక్ వెక్కిరిస్తూ. మా చిన్నాన్నగారు మంచి జ్యోతిష్యుడు, ఆయనతో మాట్లాడాను. అమ్మగారి జాతకం తీసుకొని రమ్మన్నారు అని కొనసాగించాడు. కార్తీక్ కోపం ఇంకా పెరిగిపోయింది. పని మానేసి జాతకాలు నమ్ముకొని తిరగటం వల్ల ఏం లాభం? ఇదా వీడు మనకి చేసే సాయం అనుకున్నాడు. గణేష్కు ఆ మాట అంటే వాడు ఏదో ఆలోచించే చెప్పి ఉంటాడు. ఒకసారి ప్రయత్నించుదాం అన్నాడు. ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ అమ్మగారికి నాన్నగారికి ధైర్యం చెప్పటానికి ఇదే మంచి మార్గం అన్నాడు. జాతకం అనగానే వాళ్ళు కంగారు పడిపోతారు. అమ్మకు క్యాన్సర్ అని వాళ్ళకి ఇంకా తెలియదు అన్నాడు కార్తీక్ భయంగా. ఇప్పుడు కూడా చెప్పనక్కర్లేదు. నువ్వు ఈ మాట ప్రతిపాదించి చూడు. నువ్వు చూపిస్తున్న ప్రేమకు ఇదొక నిదర్శనమని నవ్వుకుంటారు. దానివల్ల చాలా మంచి ఫలితమే ఉంటుంది అన్నాడు గణేష్. అమ్మ జాతకం అడిగాడు కార్తీక్. ఈ మాత్రం దానికే జాతకాలు ఎందుకు అనింది అమ్మ. సుబ్బారావు గారు ఏదో చిన్న చికిత్స చేస్తే చాలన్నారు కదా అన్నాడు. వద్దమ్మా, అంత కంగారు పడకు అనింది అమ్మ. ఎందుకైనా మంచిది, ఒకసారి చూపించి వచ్చేస్తాను. గోపి వాళ్ళ ఊరు ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి చూపించుకొని వస్తాను అన్నాడు కార్తీక్. మర్నాడు పొద్దున్నే లేచి బయలుదేరుదామని నిర్ణయించుకున్నాడు కార్తీక్. సాయంత్రం గణేష్, విజయ్ వచ్చారు. కార్తీక్, నా బైకు తీసుకొని వస్తా. నీ మోపెడ్ మీద అంత దూరం వెళ్ళడం కష్టం. చాలా సంతోషమేసింది ఆ చర్యకు కార్తీక్కి. నోట్లో నుంచి మాట రాకపోయినా మొహంలో తన కృతజ్ఞత బాగా చూపించాడు గణేష్. విషయం అర్థమయ్యింది గణేష్కి. అమ్మ జాతకాన్ని శ్రద్ధగా పరిశీలించారు గోపి వాళ్ళ చిన్నాన్నగారు. ఈ జాతకంలో సమస్య ఏమీ లేదు, కానీ కిందటి వారం మొదలుకొని ఇంకో 2 వారాల్లో గండం ఉంది. అది గట్టెక్కితే తిరుగులేదు అన్నారు. ముల్గే నక్క మీద తాటికాయ పడినట్టే అయ్యింది కార్తీక్కి. దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా సార్ అడిగాడు. గురుజపం చేసుకోండి, అంతకుమించి పరిహారాలు ఏమీ లేవు అన్నాడు గోపి వాళ్ళ చిన్నాన్నగారు. ఆపరేషన్ చేయటానికి గురువారం మంచిది, ధైర్యంగా వెళ్ళండి. అమ్మగారికి ఆయుర్దాయం ఉంది అన్నారు ఆయన భరోసాగా.
వెనక్కి వచ్చేశాడు కార్తీక్. మనసంతా అదోలా ఉంది. ఏం చేద్దామన్నా పాలు పోవట్లేదు. డబ్బులు లేవు. 4 రోజుల్లో ఆపరేషన్ చేయాలి. సరిగ్గా నిద్రపోవటం లేదు. తిండి కూడా అంతంత మాత్రంగానే తింటున్నాడు కార్తీక్. కార్తీక్ని చూసి వాళ్ళ అమ్మా నాన్న కంగారు పడ్డారు. పెద్ద సమస్య ఏమీ లేదన్నారు కదా, అంత కంగారెందుకు పడుతున్నావు అడిగారు నాన్న. ఆపరేషన్ అంటే ఎలాగైనా కంగారే అని తన కంగారుని కప్పిపుచ్చుకున్నాడు. చిన్నదేగా సుబ్బారావు గారు చెప్పారు. కంగారు పడేది ఏమీ లేదు. మంగళవారం పొద్దున్నే సుబ్బారావు గారు ఫోన్ చేశారు. కార్తీక్, గురువారం ఆపరేషన్ అని. ఒక 2 గంటలు టైం ఇవ్వండి సార్ అని బతిమలాడి డాక్టర్ని. సరే, తొందరగా చెప్పాలి, ఇప్పటికే వారమైపోయింది అన్నాడు సుబ్బారావు గారు. కార్తీక్కి ఏమీ పాలు పోవట్లేదు. గణేష్, విజయ్ కూడా సెలవు పెట్టి కార్తీక్తోనే ఉన్నారు. గణేష్ భార్య సుధా అమ్మకు సహాయం చేస్తుంది. వీళ్ళు నిజమైన ఆత్మబంధువులు. ఉండటానికి చాలామంది బంధువులు ఉన్నా ఎవరూ వచ్చి కనీసం పలకరించను కూడా లేదు అనుకున్నాడు కార్తీక్ భోజనాల దగ్గర. ఆ మాట అంటే మీరు బంధువులను ఎవరైనా పిలిచారా అన్నది సుధా. లేదమ్మా, విషయం చూచాయిగా చెప్పాను అంతే అన్నాడు కార్తీక్. ఆ మాత్రం దానికే వచ్చి చూడాలని ఎందుకనుకుంటారండి? బంధువులు సాయం కావాలంటే నోరు తెరిచి అడగాలి. స్నేహితుల దగ్గర మనం అడగకపోయినా పర్వాలేదు, వాళ్లే వస్తారు. అవసరమైతే 2 మాటలు పడగలరు, 4 మాటలు అనగలరు అన్నది సుధా. నిజమే అనిపించింది. సుధా వైపు మెచ్చుకొని చూశాడు కార్తీక్. మంచి జీవిత సత్యం చెప్పింది అనుకున్నాడు. భోజనాలు చేస్తుండగా తలుపు చెప్పుడయ్యింది. తీస్తే గోపి. భోజనాల టైంకి వచ్చాను, నాకు కూడా పెట్టగలరా అని అడిగాడు. కూర్చో, నీకు లేవని ఎవరు అనగలరు అన్నాడు నాన్న. 1 నిమిషం, ఒరే కార్తీక్ ఇలా రా ఒకసారి అన్నాడు గోపి. భోజనం చేశాక మాట్లాడుకుందాం అని అన్నాడు కార్తీక్ విసుక్కుంటూ. ఇంతవరకు కనపడటం లేదని పీకల దాకా కోపంగా ఉంది గోపి మీద. ముందు నువ్వురా, ఒరే మీరు కూడా అంటూ గణేష్, విజయ్లను పిలిచాడు. ముగ్గురు అరుగు మీద చేరారు. సంచిలో నుంచి ఒక న్యూస్ పేపర్ చుట్టిన పొట్లం తీసి కార్తీక్ చేతుల్లో పెట్టాడు గోపి. ఇదేంటి, మీ ఊరి వేరుశనగ చిక్కీయా అన్నాడు కార్తీక్ వెటకారంగా. 3 లక్షలు దొరికాయిరా, సరిపోతాయా అడిగాడు తన ధోరణిలో. కార్తీక్ హేళన అస్సలు పట్టించుకోకుండా. కార్తీక్ నిర్ఘాంతపోయాడు. గణేష్ మరియు విజయ్కి కూడా ఇలాంటి భావనే కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చాయిరా కూడుకుపోయిన గొంతుతో అడిగాడు కార్తీక్. ఇంతటి భావోద్వేగాలు మన మొహాలకి సరిపోవులే కానీ నన్ను అన్నం తినని, వెళ్ళి ఆపరేషన్కి డబ్బులు కట్టేసి వద్దాం అన్నాడు గోపి నవ్వుతూ. విషయం చెప్పరా గట్టిగా అడిగాడు కార్తీక్. బ్యాంకుకి కన్నం వేశా అన్నాడు చిలిపిగా. ఒరేయ్, నీ పీక నొక్కేస్తాను, విషయం చెప్పు అన్నాడు కార్తీక్. చెల్లి పెళ్లి కోసం కూడపెట్టినది, ఇప్పుడు ఇంకా సంబంధాలేమీ కుదరలేదు కదరా. ముందు ఈ పని చేద్దాం, తర్వాత నలుగురం కలిసి నాకు అవసరమైతే ఎలా సర్దుకోవాలో ఆలోచిద్దాం అన్నాడు గోపి. మీ అమ్మగారికి తెలుసా అడిగాడు కార్తీక్ ఆశ్చర్యంగా. ఆవిడే ఇచ్చి పంపించింది అన్నాడు గోపి. ఆవిడకు ఎలా తెలిసింది అడిగాడు. నేనే చెప్పాను అన్నాడు గోపి. మా నాన్నగారి దగ్గర 1 లక్ష ఫిక్స్డ్లో ఉంది, అది ఇవ్వమని అడిగాను. అప్పుడు అమ్మ 1,00,000 చాలుతుందా అని అడిగింది. మొత్తం విషయం చెప్పక తప్పలేదు. మరి 3 లక్షలు ఎలా వచ్చాయి అడిగాడు కార్తీక్. ఈ తింగరోడు ఏమైనా అమ్మేశాడా అని భయపడ్డారు. అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆవిడ వాళ్ళ అన్నతమ్ములు ఇచ్చిన పొలం అమ్మేసి బ్యాంకులో ఫిక్స్ చేసింది. చెల్లి కోసం వాడదామని సిద్ధం చేసుకుంది. నాకు నాన్నకి తెలియదు, తన డిపాజిట్ డబ్బులు తీసి ఇచ్చింది. ఇప్పుడే ఇవ్వమని తరిమింది. పొద్దున టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరాను అన్నాడు గోపి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కార్తీక్కి. ఎలాంటి వాడి గురించి తప్పుగా ఆలోచించాను అనుకుని సిగ్గుపడ్డాడు. మీరంతా ఆవేశపడ అక్కర్లేదండి, నేను ముందే చెప్పాను కదా, 2 పడగలం 4 అనగలం. మీరు గోపిని 4 అనేశారు.
ఆయన మరి ఎన్నంటారో అనింది అప్పుడే అక్కడికి వచ్చిన సుధా నవ్వుతూ. ఆపదలో అవసరాలని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు అని నిరూపించారు నా స్నేహితులు అంటూ సంతోషంతో స్నేహితులను ఆలింగనం చేసుకున్నాడు కార్తీక్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.